హలో హాయ్ నమస్తే వచ్చేసానండి మళ్ళీ ఈరోజు ఒక డెకరేషన్ పార్టీ డెకరేషన్ది బర్త్డే డెకరేషన్ ఐడియాతో వచ్చానండి. ఇదిగోండి ఇలాంటి ఫాయిల్ ఫ్రింజ్ కర్టన్స్ తీసుకున్నాను, స్పైడర్ మ్యాన్ థీమ్ది. సో వీటితో ఏం చేస్తున్నాను, ఇంకా ఏమేమి యాడ్ చేశాను అవన్నీ చూద్దాం ఈరోజు. సో ఇదిగోండి ఇలా హ్యాపీ బర్త్డే బ్యానర్ లాగా తీసుకొని దీన్ని ఇప్పుడు ఆ కర్టన్స్ చూపించాను కదా, కర్టన్స్కి మధ్యలో ఇది హ్యాంగ్ చేస్తాను. మళ్ళీ చూపిస్తానండి ఎలా ఉంటుందో. సో మన కర్టన్స్ అండ్ ఆ బ్యానర్ యాడ్ చేశాక లుక్ ఇలా ఉంది చూడండి. ఇదిగోండి ఇది బెలూన్ స్టాండ్స్ అండి, ఇలా వస్తాయి చూడండి. కింద బేస్ కొన్ని స్టిక్స్, వాటికి సపోర్ట్గా కొంచెం లావుగా ఉండే కొన్ని స్టిక్స్ వస్తాయి. వాటికి సపోర్ట్ చేసే బెలూన్ క్యాప్స్ ఇవన్నీ కూడా వస్తాయండి. సో ఇది ఒక స్టాండ్ అనమాట. ఇలాంటివి 2 తీసుకొని నేను పక్కన అటొకటి ఇటొకటి పెడదామని అనుకుంటున్నాను. చూద్దాం అది ఎలా వస్తుందో, మళ్ళీ మీకు చూపిస్తాను, ఓకేనా. సో ఇదిగోండి బెలూన్ స్టాండ్స్, ఇవి 2 ఇలా చేశాను. ఇదిగోండి మీకు చూపించాను కదా ఫస్ట్, ఇదొకటి అండ్ ఇదిగోండి ఇదొకటి. అండ్ ఇవి ఏంటంటే ప్రింట్అవుట్స్ తీసుకున్నానండి, స్పైడర్ మ్యాన్వి కొన్ని. ఆ ప్రింట్స్ని కట్ చేసి ఇలా ఇక్కడ స్టిక్ చేశాను చూడండి, అలా స్టిక్ చేశాను చూడండి. ఇదిగోండి ఇది. సో అలానే పైన ఒక 2 స్టిక్ చేశాను. సో ఫైనల్ అవుట్పుట్. సో ఈ కార్ మా తమ్ముడు వాళ్ళు గిఫ్ట్ చేశారండి. అదే మన యూకే బ్యాచ్ వాళ్ళు, ఇప్పుడు మన యుఎస్ వదిన యూకే మరదళ్ళు వాళ్ళు గిఫ్ట్ చేశారండి. మా వాడికి కార్స్ అంటే చాలా ఇష్టం. సో వాళ్ళు ఇంకా కార్ గిఫ్ట్ చేశారు ఈ బర్త్డేకి. మా వాడి ఎగ్జైట్మెంట్కి అయితే అసలు అంతే లేదండి బాబు. సో అదిగోండి అది అన్బాక్సింగ్ టైం అప్పుడు వీడియో అది. సో ఏదో అంటే కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను అలాగా అన్బాక్సింగ్ది. చూడండి అది రెడ్ కలర్ కారు. ఫస్ట్ ఏమో సీట్ ఫిక్స్ చేస్తున్నారు, దాని తర్వాత స్టీరింగ్ వీల్స్ అలాగా. సో కొన్ని రిమోట్ ట్రాన్స్మిటరు అవన్నీ కూడా చూపిస్తున్నాను చూడండి మీకు, దాంతోపాటు వచ్చినవి అవి. అండ్ టూల్స్ కొన్ని ఇచ్చారు, దాంతో అసలు ఫిక్స్ చేసుకోవడానికి అన్నట్టు ఇచ్చారు. ఈజీగానే ఉందండి అసెంబ్లీ, అంత కష్టంగా అయితే ఏమీ లేదు. సో మనము ట్రై చేయొచ్చండి. అది వాల్మార్ట్లో ఆర్డర్ చేసింది. మా వాడైతే ఫుల్గా రెచ్చిపోతున్నాడు, చూసారో లేదో మీరు. బాగా రెచ్చిపోయి అసలు భలే డ్రైవింగ్ కూడా చేసేస్తున్నాడు, వాడికి నచ్చింది. సో ఇంకా దాని గురించి చెప్పడానికి పెద్దగా ఇంకా ఏం లేదండి. సో అంతా మీకు అక్కడ చూపించాను కాబట్టి మీకు అంతా కనిపిస్తూ ఉంటుంది కదా. సో అది సరే, మరి మళ్ళీ కలుద్దాం. సో మేము ఏం వేసుకున్నాం ఆ రోజు అనే దానికి వస్తే, ఇదిగోండి మా వాడి బర్త్డే కాబట్టి మా వాడిదే ఫస్ట్ వాడు ఏం వేసుకున్నాడో చూపిస్తాను. ఇదిగోండి ఈ షర్ట్, వైట్ షర్ట్, దానికేమో ఒక బో వచ్చింది. అండ్ ఇదేమో ప్యాంట్, సస్పెండర్స్ వచ్చాయి చూడండి. అండ్ ఫుల్ ప్యాంట్, దానికేమో సస్పెండర్స్ వచ్చాయి. ఇదేమో వాడు వేసుకున్నాడు, వైట్ రెడ్ కాంబినేషన్. సో నెక్స్ట్ మా పాపకి ఏం వేసుకుందంటే ఇదిగోండి అది కూడా రెడ్ షార్ట్, దానికి కూడా సస్పెండర్స్ వచ్చాయి ఇదిగోండి. అండ్ వైట్ టాప్ విత్ పఫ్ స్లీవ్స్, లాంగ్ స్లీవ్స్. దీని టాప్ అది భలే ఉందండి, నాకు బాగా అనిపించింది వేసాక. అండ్ నేను కూడా రెడ్ కాంబినేషన్లోనే తీసుకున్నానండి. ఇదిగోండి నా శారీ, బ్లౌజ్ ఇది, శారీ ఏమో ఇది. మొత్తం రన్నింగ్ బ్లౌజే, కాకపోతే ఇది రెడీమేడ్ బ్లౌజ్ వచ్చిందండి, నేను జస్ట్ ఆల్టర్ చేసుకున్నాను అంతే. ఈ స్లీవ్స్ చూసారా, పఫ్ స్లీవ్స్ వచ్చాయి. అండ్ ఏమంటారు ఎల్బో హ్యాండ్స్. అండ్ స్లీవ్స్కి ఏమో లైనింగ్ ఏం లేదండి, కొంచెం షియర్ వచ్చింది. సో శారీ అంతా కూడా అలానే ఉంది చూడండి, బ్లౌజ్ లాగానే శారీ కూడా. ఇదిగోండి శారీ ఇది మొత్తము. ఇదిగోండి ఇది చాలా చిన్నది లేస్ వేసారు, ఇదంతా లేస్ ఆల్ ఓవర్ ద శారీ ఇలా లేస్ వచ్చింది. అండ్ ఇది చూసారు ఏదో థ్రెడ్ వర్క్, కాకపోతే మధ్య మధ్యలో చమ్కీలు యాడ్ చేశారు అలా అక్కడక్కడ. సో ఇదేనండి మొత్తం. సో మేము మొత్తం వైట్ అండ్ రెడ్ లాగా అలా వేసుకున్నాం ముగ్గురం కలిపి. సో ఎండ్లో అది ఎలా వచ్చింది మా అవుట్లో పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. సో ఈరోజు మన మాట మంచి మాటలో మనం ఏదైనా బర్త్డే గురించి మాట్లాడుకుందాం అండి. బర్త్డే, ఏజ్, దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో ఒకటండి, నేను 90 కిడ్ని, మా మరదలు కూడా 90సే. సో తను కూడా 90s కిడ్ అనమాట. సో మనకి అప్పట్లో ఒక్కసారి ఆలోచించండి, మనకి ఏవి అంత ఈజీగా దొరికేవి. కేక్ విషయానికే వద్దాం. కేక్ అసలు
మనకి ఎలా అండి, ఎప్పుడో బర్త్డేకి ఒకసారి అంతే, తప్పితే అసలు కేక్ అనేది మనకి అంత ఫ్రీక్వెంట్గా మనం తినేవాళ్ళం కూడా కాదు. బట్ ఇప్పుడు అలా లేదు, ప్రతి చిన్నదానికి కేకే. అండ్ చాలా ఈజీ అయిపోయింది అది. ఓకే, బర్త్డే కాదా, నీకు తినాలని ఉందా, వెళ్ళి తెచ్చుకుని తింటాం. బట్ అప్పట్లో అలా కాదు. కానీ ఏదైనా మనకి దొరకకుండా దొరికితే ఆ ఆనందం, ఎగ్జైట్మెంట్ అది ఎలా ఉంటుందండి. మనకు అప్పట్లో బర్త్డేస్ అంటే ఓయమ్మ, అసలు నిద్రలో కూడా పోయేవాళ్ళం కాదు మన బర్త్డే వస్తుందంటే. కానీ ఇప్పుడు పిల్లలకి అవి ఏం లేవండి. వాళ్ళకి అన్నీ ఈజీగా దొరికేసి ఒక వాల్యూ తెలియట్లేదు, ఒక పాడు లేదు వాళ్ళకి. అది నా ఫీలింగ్ అండి. అసలు బర్త్డే అంటే ఇంకొక ఇయర్ మనకి దొరికినట్టు, అంతే కదా. సో గడిచిన దానిలో మనకి ఏవైతే మంచి జరిగాయో దానికి నిజంగా థ్యాంక్ఫుల్గా ఉండాలి. థ్యాంక్ఫుల్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏదైనా మనకి బ్యాడ్ థింగ్స్ జరిగాయి, చెడుగా ఏదైనా జరిగింది అనుకోండి, అది మన హ్యాండ్స్లో ఉండి మనం మార్చుకోగలిగాము, అదొక లెసన్ లాగా మనం తీసుకొని నెక్స్ట్ ఇయర్కి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. కొన్ని మన చేతిలో ఉండవు, జరుగుతాయి అవి, దానికి ఏమీ చేయలేం. దాన్ని ఏదైనా మంచికేలే అని తీసుకోవాలి. బట్ మనం ఎంత ఆలోచించినా దానిలో మంచి ఏంటో మనకి తెలియదు. కాకపోతే మనం అలానే తీసుకొని ముందుకు వెళ్ళాలండి, ఏది ఆగిపోదు కదా. సో అది. ఇంకొకటి ఏంటంటే, ఒక కోట్ చెప్తాను వినండి. జాన్ లెనన్ అదండి. ఆయన ఏం చెప్పాడంటే, కౌంట్ యువర్ లైఫ్ బై స్మైల్స్ నాట్ టీయర్స్, కౌంట్ యువర్ ఏజ్ బై ఫ్రెండ్స్ నాట్ ఇయర్స్. సో ఈరోజు మన మాట మంచి మాట ఇది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సరే మరి ఉంటాను, మళ్ళీ కలుద్దాం, టాటా.